ప్రముఖ ఛానల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ ప్రేక్షకులు ఆదర అభిమానాలని సొంతం చేసుకుంది. టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం స్థానంలో ప్రసారమవుతున్న ఈ ధారావాహిక అదే రేటింగ్లో సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్లో కావ్య పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్న తమిళ నటి దీపికా రంగరాజ్ ఈ సీరియల్లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఈ మధ్య వరుసగా షోల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ సీరియల్తో దీపిక ఒక రేంజ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోల్లో మెరుస్తూ అందరినీ నవ్విస్తూ ఆకట్టుకుంది. దీపికా రంగరాజు ఒక తమిళ అమ్మాయి. తమిళంలో వరుసగా సీరియల్స్లో చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకునే ఈ అమ్మడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్తో ప్రేక్షకులకు పరిచయమైంది. కేవలం సీరియల్ మాత్రమే కాదు, తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం సీరియల్తో బిజీగా ఉన్న దీపికా రంగరాజ్ తమిళం తెలుగు రంగాల్లో రాణిస్తూ దీపికా రంగరాజ్ తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది. అరౌడి అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. సినిమాలో మంచి పాత్రలు వస్తే నటిస్తానంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై పలు షోల్లో మెరుస్తూ తన అల్లరితో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఏ షోలో డీప్గా కనిపిస్తే ఆ షోలో రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా గలగల మాట్లాడుతూ ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు షోలో దీపిక మాట్లాడుతూ, మనం ఏ పని చేసినా వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ముఖ్యంగా అమ్మా నాన్న మన వెనకాల నిలబడాలి. స్నేహితులు, దగ్గర వాళ్ళు ఇలా ఎవరికెవరు మోటివేషన్ చేస్తూ ఉండాలి. అలా నాకంటూ ఎవరూ లేరు. యాక్టింగ్ మానేసి ఇంట్లో కూర్చొని చదువుకో, ఐటీ జాబ్ చేయి లేదా గవర్నమెంట్ జాబ్ చేయి అని అనేవాళ్ళే తప్ప నువ్వు మంచిగా సీరియల్లో చేస్తూ ఉన్నావని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు అంటూ దీపిక కన్నీళ్లు పెట్టుకుంది. ప్రోత్సహిస్తే నేను ఏదైనా చేయగలను, ఇంకా ఎదుగుతా. కానీ నేను మోటివేషన్ ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు అది కూడా బోర్ కొట్టేస్తుంది. ఈ పరిస్థితిలో చూస్తే నేను యాక్టింగ్ మానేసి జాబ్ చేయాలని అనుకుంటున్నా. ఏమో చెప్పలేను, త్వరలోనే యాక్టింగ్కి గుడ్ బై చెప్పి జాబు స్పెరింగ్ మొదలు పెడతానేమో అని దీపిక తన మనసులో మాటని బాధని బయటికి చెప్పింది.